అది 1912 ఏప్రిల్ 14 నార్త్ అట్లాంటిక్ ఓషన్‌లో టైటానిక్ ప్రయాణిస్తూ ఉంది. చుట్టూ చిమ్మ చీకటి, కింద భయంకరమైన సముద్రం. వేగంగా ఆ చల్లటి రాత్రి టైటానిక్ ప్రయాణిస్తూ ఉంది. ఆ సమయంలో ఒక్కసారిగా పెద్ద మంచు పర్వతం ఎదురుగా ప్రత్యక్షమైంది. కొన్ని క్షణాలలోనే పెద్ద ప్రమాదం జరిగింది. టైటానిక్ ఈ మంచు పర్వతాన్ని ఢీకొట్టింది. టైటానిక్ హల్ బాగా డ్యామేజ్ అయ్యి నీరు లోపలికి రావటం మొదలైంది. అలా కొన్ని గంటలలోనే షిప్ పూర్తిగా దట్టమైన అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. 1496 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కాదు. 1496 మంది ప్రాణాలను కావాలనే ఈ ప్రమాదంలో తీసేశారు. యెస్, మీరు విన్నది నిజమే. ఎంతోమంది ఈరోజు ఇదే నమ్ముతున్నారు. గత 100 సంవత్సరాలుగా మనం విన్నది నిజమే అనుకున్నాం. బట్ అది పచ్చి అబద్ధమని కొన్ని సంచలనాలు ఎప్పుడో బయటకు వచ్చాయి. ఈ నౌకలో ఆ రాత్రి చనిపోయిన వారిలో కొంతమంది కీలకమైన వ్యక్తులున్నారు. వీరు ఆ రోజుల్లో బడా వ్యాపారవేత్తలు, కోటీశ్వరులు. వీరికి కొంతమంది శత్రువులు కూడా ఉన్నారు. వీరిని చంపాలని ఎంతోమంది కీలక వ్యక్తులు ఎప్పటి నుండో కనిపెడుతున్నారు. అంతేకాదు అసలు ఆ రాత్రి మునిగిపోయింది టైటానికే కాదని చెప్పేవారు కూడా ఉన్నారు. ఇలా ఎన్నో కాన్స్పిరసీ థియరీస్ ఈ సంఘటన గురించి వచ్చాయి. అసలేంటవి? ఏది నిజం? టైటానిక్ నిజంగా మునిగిపోలేదా? అలా అయితే ఇన్ని సంవత్సరాలు ప్రపంచం నమ్మింది అబద్ధమా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కాన్స్పిరసీ థియరీ నెంబర్ 1, టైటానిక్ నెవర్ శాంక్. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచానికి తెలిసింది టైటానిక్ మునిగిపోయిందని. బట్ టైటానిక్ అసలు మునిగిపోలేదు అంటే వినడానికి వింతగా ఉంటుంది. బట్ కొంతమంది రీసెర్చర్స్ ప్రకారం టైటానిక్ మునిగిపోలేదు. టైటానిక్ ప్లేస్లో మరో ఓడ మునిగిపోయింది. ఇదే మోస్ట్ పాపులర్ థియరీ. ఈ థియరీ ప్రకారం ఈ ప్రమాదం నిజానికి ఒక ఇన్సూరెన్స్ స్కామ్. 1992లో రాబిన్ గార్డ్నర్ అనే రైటర్ టైటానిక్ ది షిప్ దట్ నెవర్ శాంక్ అనే బుక్ రాశాడు. ఈ బుక్లో గార్డ్నర్ టైటానిక్ ప్రమాదానికి ముందు జరిగిన సంఘటనల ఆధారంగా టైటానిక్ ప్రమాదాన్ని ఒక కొత్త కోణంలో చూపించాడు. ఇలానే ఎన్నో పుస్తకాలు, కథనాలు ఈ సిద్ధాంతానికి మరింత బలం చేకూర్చాయి. ఈ థియరీ గురించి తెలుసుకోవాలంటే చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 20వ శతాబ్దం మొదట్లో ఇంకా విమానాన్ని కనిపెట్టలేదు. దీంతో ఆ సమయంలో షిప్సే ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్కి ఓన్లీ సోర్స్. దీంతో షిప్పింగ్ కంపెనీస్ మధ్యలో పోటీ విపరీతంగా ఉండేది. ఆ టైంలో స్టీమ్ షిప్స్ ఉండేవి. ఇవి కోల్ ద్వారా రన్ అవుతాయి. ఇంటర్నేషనల్ అలాగే లోకల్గా కూడా చాలా కాంపిటీషన్ ఉండేది. ఈ షిప్పింగ్ కంపెనీస్లో వైట్ స్టార్ లైన్ అనే కంపెనీ కూడా ఒకటి. ఇది యూకేకి చెందిన ఒక ప్రముఖ షిప్పింగ్ కంపెనీ. బ్రిటన్లో వైట్ స్టార్ లైన్కి పోటీగా కర్నాడ్ స్టీమ్ షిప్ కంపెనీ అనే మరొక కంపెనీ ఉండేది. ఈ రెండు కంపెనీస్ మధ్య విపరీతమైన పోటీ ఉండేది. 20వ శతాబ్దం మొదట్లో పెద్ద నౌకల ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. 1906లో కర్నాడ్ స్టీమ్ షిప్ కంపెనీ ప్రపంచంలో అతిపెద్ద అలాగే అత్యంత వేగవంతమైన 2 షిప్స్ని తయారు చేసింది. అవే ఆర్ఎంఎస్ లుస్టానియా అలాగే ఆర్ఎంఎస్ మౌరిటానియా. ఈ 2 షిప్స్ ఆ రోజుల్లో బిగ్గెస్ట్ అలాగే ఫాస్టెస్ట్ ప్యాసింజర్ షిప్స్గా ఉండేవి. దీంతో కర్నాడ్ స్టీమ్ షిప్ కంపెనీకి పోటీగా వైట్ స్టార్ లైన్ కూడా ఈ బిగ్గెస్ట్ షిప్స్ ట్రెండ్లోకి ఎంటర్ అయింది. దీంతో వైట్ స్టార్ లైన్ కంపెనీ 2011 కల్లా 4 వరల్డ్స్ బిగ్గెస్ట్ షిప్స్ని లాంచ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. 1902లో వైట్ స్టార్ లైన్ కంపెనీని మర్కంటైల్ మరైన్ కో అనే కంపెనీ కొనుక్కుంది. ఈ కంపెనీ ఎవరితో కాదు, జేపీ మోర్గన్ అనే ప్రముఖ అమెరికన్ బిజినెస్ మ్యాన్ది. దీంతో ఇతనే వైట్ స్టార్ లైన్ యొక్క కొత్త ఓనర్. దీంతో వైట్ స్టార్ లైన్ చైర్మన్ బ్రూస్ ఇస్మై కొత్త షిప్స్ నిర్మించే పనిలో పడ్డాడు. ఈ షిప్స్కి ఒలింపిక్ క్లాస్ షిప్స్ అనే పేరు పెట్టారు. ఈ షిప్స్ని లగ్జరీతో అద్భుతంగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొదట 3 షిప్ల నిర్మాణం మొదలుపెట్టారు. ఈ 3 షిప్స్, ఒకటి ఒలింపిక్, రెండవది టైటానిక్, మూడవది బ్రిటానిక్. మొదట ఒలింపిక్ షిప్ని నిర్మించారు. జూన్ 1911న ఈ షిప్ మొదటిసారి ప్రయాణం చేసింది. ఆ తర్వాత మరికొన్ని ప్రయాణాలు ఈ షిప్ చేసింది. ఆ సమయంలో ఒలింపిక్ గురించి బాగా పబ్లిసిటీ చేసింది వైట్ స్టార్ లైన్ కంపెనీ. దీంతో అందరి దృష్టి ఈ ఒలింపిక్ క్లాస్ షిప్స్ వైపు మళ్ళింది. ఆ సమయంలో ఈ షిప్స్లో మునిగిపోకుండా ఉండే టెక్నాలజీ వాడామని కంపెనీ ప్రచారం చేసింది. దీంతో ఈ షిప్స్కి అన్సింకబుల్ అనే పేరు వచ్చింది. కానీ 1911 సెప్టెంబర్ 20న ఒలింపిక్స్ 5వ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ఒలింపిక్ షిప్ హెచ్ఎంఎస్ హాక్ అనే రాయల్ నేవీ షిప్ని కొలైడ్ అయింది. దీంతో 2 షిప్స్ బాగా డ్యామేజ్ అయిపోయాయి. ఒలింపిక్ షిప్ యొక్క మెటల్ బాడీ బాగా డ్యామేజ్ అయింది. పెద్ద హోల్ కూడా పడిపోయింది. కానీ ఈ షిప్ మాత్రం మునిగిపోలేదు. దీంతో అత్యవసర రిపేర్స్ కోసం ఒలింపిక్ షిప్ పోర్టుకి తిరిగి వచ్చింది. ఈ రిపేర్స్కి చాలా ఖర్చు అవుతుంది. అలాగే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కేసు కూడా వైట్ స్టార్ లైన్ కంపెనీ మీద ఫైల్ అయింది.
దీంతో లీగల్ ఖర్చులకు, షిప్ రిపేర్స్కి కంపెనీ దగ్గర సరిపడా డబ్బులు లేవు. కేసు ఫైల్ అవ్వడం వల్ల షిప్ రిపేర్స్కి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వలేదు. దీంతో ఈ ఇన్సిడెంట్తో వైట్ స్టార్ లైన్ కంపెనీ ఓనర్స్కి కష్టాలు, నష్టాలు మొదలయ్యాయి. ఇక అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. రిపేర్ కారణంగా ఒలింపిక్ చాలా రోజులు సర్వీస్లో లేకపోవడంతో కంపెనీ రెవెన్యూ పూర్తిగా పడిపోయింది. దీంతో ఈ ఇన్సిడెంట్ వల్ల జరిగిన నష్టాలన్నింటినీ ఎలాగోలా కవర్ చేయాలని వైట్ స్టార్ లైన్ కంపెనీ భావించింది. షిప్ సర్వీస్లో లేకపోవడం వల్ల వచ్చిన రెవెన్యూ లాస్ని, అలాగే క్లెయిమ్ చేసుకోలేకపోయిన ఇన్సూరెన్స్ని తిరిగి రాబట్టాలని ఒక ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ చాలా సింపుల్. ఒలింపిక్నే టైటానిక్గా మార్చేసి ఆ తర్వాత ఆ షిప్ని సముద్రంలో ముంచేయాలని. వైట్ స్టార్ లైన్ కంపెనీ ఓనర్ జేపీ మోర్గాన్, చైర్మన్ బ్రూస్ ఇస్మాయ్, థామస్ ఆండ్రూస్, అలాగే కెప్టెన్ లార్డ్ పైరీకి తప్ప ఈ ప్లాన్ ఎవ్వరికీ తెలియదు. ఈ షిప్ని మార్చినట్లు ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ప్రతి ఒక్కటి మార్చేయాలని అనుకున్నారు. నిజానికి ఈ 2 షిప్స్ చూడటానికి ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి. ఈ షిప్స్ పక్కపక్కన ఉంటే ఏది టైటానిక్, ఏది ఒలింపిక్ అని కనిపెట్టడం ఇంపాసిబుల్. పోర్ట్ హోల్స్ మాత్రమే ఈ షిప్స్కి వేరుగా ఉంటాయి. అయినప్పటికీ అవి అంత ఈజీగా గుర్తించలేరు. దీంతో కేవలం నేమ్ ప్లేట్ని బట్టి మాత్రమే షిప్స్ని గుర్తుపట్టగలరు. అంత ఐడెంటికల్గా ఉంటాయి ఈ 2 షిప్స్. దీంతో ఈ షిప్స్ని మార్చారు అనే ఆలోచన, సందేహం కూడా ఎవ్వరికీ రాదు. ఈ 2 షిప్స్కి పోర్ట్ హోల్స్ మాత్రం వేరు. టైటానిక్ని తయారు చేసే సమయంలో తీసిన ఫోటోలో టైటానిక్కి 14 పోర్ట్ హోల్స్ ఉంటాయి, అలాగే ఒలింపిక్కి 16 ఉంటాయి. దీంతో ఈ రెండింటిని ఎలాగోలా కవర్ చేసేయచ్చు అనుకున్నారు. దీంతో ప్లాన్ అమల్లోకి వచ్చింది. ప్లాన్కి కావాల్సిన ఎక్స్ట్రా టైం కోసం మార్చి 20న జరగాల్సిన టైటానిక్ మొదటి ప్రయాణాన్ని ఏప్రిల్ 10కి పోస్ట్ పోన్ చేశారు. వెంటనే స్విచ్చింగ్ ప్రాసెస్ మొదలుపెట్టారు. మొదట టైటానిక్లోని ఫ్లోర్స్, కార్పెట్స్తో ఒలింపిక్ని రీప్లేస్ చేశారు. ఎందుకంటే ఒలింపిక్లో టైల్స్ ఫ్లోరింగ్ ఉంటుంది. దీనివల్ల ప్రీవియస్ ప్యాసింజర్స్ యొక్క ఫుట్ ప్రింట్స్ ఆ టైల్స్ పై ఉంటాయి. దీంతో షిప్ ఒలింపిక్ అని ఈజీగా తెలిసిపోతుంది. ఇందుకోసమే ఒలింపిక్లోని ఫ్లోరింగ్ అంతా మార్చేశారు. ఆ తర్వాత లగ్జరీ ఏ డెక్ని కూడా మార్చేశారు. టైటానిక్లోని గ్రాండ్ స్టైర్ కేస్, లగ్జరీ సోఫాలు, ఫర్నిచర్ మొత్తాన్ని తీసేసి ఒలింపిక్స్లో ఫిక్స్ చేశారు. జనాలకు అది టైటానికే అని నమ్మించడానికి బి డెక్లోని క్యాబిన్స్ని కూడా ఒలింపిక్స్లోకి షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత సి డెక్లో కూడా చాలా చేంజెస్ చేశారు. ఆఖరికి 3rd క్లాస్ ప్యాసింజర్స్ క్యాబిన్స్కి కూడా కొన్ని మార్పులు చేశారు. దీంతో ఎక్కడ అనుమానం రాకుండా పక్కా ప్లానింగ్ చేశారు. ఈ స్విచ్ థియరీకి ఒకే ఆధారం ఉంది. అదే బెల్ఫాస్ట్లోని ఎంప్లాయీస్. టైటానిక్ అలాగే ఒలింపిక్ని నార్దర్న్ ఐలాండ్లోని బెల్ఫాస్ట్లోని హార్లాండ్ అండ్ వుల్ఫ్ షిప్ యార్డ్లో నిర్మించారు. దీంతో ఇదే ప్రదేశంలోనే ఈ స్విచ్ని చేశారు అని నమ్ముతారు. దానికి ఉన్న ఒకే ఒక ఆధారం ఈ షిప్ యార్డ్లోని ఎంప్లాయీస్. ఈ షిప్ యార్డ్లో పనిచేసిన ఎంప్లాయీస్ ప్రమాదం జరిగిన చాలా సంవత్సరాల తర్వాత కొంతమంది ఒక సంచలన విషయం చెప్పారు. వాళ్ళు షిప్ యార్డ్లో పనిచేసే సమయంలో 2 షిప్స్ని స్విచ్ చేశామని, పేర్లు, ఫర్నిచర్, డెక్లు, క్యాబిన్లు, ఫ్లోర్లు ఇలా మొత్తాన్ని మార్చేశామని చెప్పారు. ఆ 2 షిప్స్ టైటానిక్ అలాగే ఒలింపికే అని కొంతమంది ఎంప్లాయీస్ చెప్పారు. బట్ ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే అదే వారి చివరి ఉద్యోగం అవుతుందని వారిని కొంతమంది బెదిరించారని ఆ ఎంప్లాయీస్ చెప్తారు. స్విచ్చింగ్ గురించి ఎవరికీ చెప్పకుండా సీక్రెట్గా ఉంచాలని ఎంప్లాయీస్ని బెదిరించారు. దీంతో ఆ ఎంప్లాయీస్ ఎవరికీ చెప్పకుండా ఆ విషయాన్ని సీక్రెట్గా ఉంచారు. వారికి స్కామ్ జరుగుతుందని తెలుసు, కానీ ఇన్సూరెన్స్ కోసం మరో షిప్ని ముంచేయబోతున్నారని మాత్రం తెలియదు. ఆ తర్వాత షిప్ మునిగిపోయినాక కానీ వారికి తెలియలేదు ఎంత పెద్ద తప్పుని దాచిపెట్టారో అని. అయినప్పటికీ ప్రమాదం తర్వాత కూడా ఈ విషయాన్ని బయట చెప్పకుండా వీరిని బాగా భయపెట్టారు. అలాంటి సంఘటన ఒకటే ప్యాడీ ఫెంటన్ స్టోరీ. 1996 జూలై 13న ఆస్ట్రేలియాలోని ఒక వ్యక్తి నుండి నార్దర్న్ స్టార్ న్యూస్ పేపర్కి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ప్యాడీ ఫెంటన్ అనే వ్యక్తి గురించి ఉంది. ప్యాడీ ఫెంటన్ అనే వ్యక్తి టైటానిక్ షిప్ యొక్క క్రూలో ఒకడు. ఇతను కూడా 1912లో 22 ఏళ్ల వయసులో ఒక సెయిలర్గా టైటానిక్ ఎక్కాడు. ఇతను షిప్ మునిగిపోవడానికి కారణం ఐస్బర్గ్ కాదని చెప్పాడు. అంతేకాదు షిప్ మునిగిపోతుందని కెప్టెన్ అలాగే కంపెనీకి ముందే తెలుసని చెప్పాడు. ప్యాడీ ఫెంటన్ షిప్ క్రూలో జాయిన్ అయినప్పుడు షిప్ని మార్చారు అనే రూమర్ అప్పటికే సెయిలర్స్లో చాలా మంది దాకా వచ్చింది. చాలా మంది సెయిలర్స్ షిప్ని చేంజ్ చేశారు అని నమ్మారు. కాదు, షిప్ని చూశాక వారికి విషయం పూర్తిగా అర్థమైపోయింది కూడా. బట్ వారికి ఎందుకు ఈ చేంజ్ జరిగిందో తెలియదు. ఏదో ఇన్సూరెన్స్ స్కామ్ జరుగుతున్నట్లు వారికి తెలుసు. అలా బెల్ఫాస్ట్ నుండి హుటాహుటిన షిప్ ప్రయాణానికి బయలుదేరింది. ప్రమాదం జరిగిన రాత్రి షిప్ ఫుల్ స్పీడ్తో ప్రయాణిస్తుంది. నిజానికి రాత్రి సమయంలో ప్రయాణాలప్పుడు షిప్స్ వేగాన్ని చాలా వరకు తగ్గిస్తారు. బట్ ఆ రాత్రి మాత్రం దానికి వ్యతిరేకంగా షిప్ ఫుల్ స్పీడ్లో ప్రయాణిస్తూ ఉంది. ప్యాడీ ఫెంటన్ చెప్పిన దాని ప్రకారం షిప్ ఐస్బర్గ్ని ఢీకొట్టడం వల్ల జరిగిన డ్యామేజ్ చాలా చిన్నది. ఆ సమయంలో ఆ చల్లనీరు షిప్ బాయిలర్ లోపలికి వచ్చి పెద్ద పేలుడు జరిగిందని ఈ సెయిలర్ చెప్పాడు. ఈ పేలుడు వల్లే ఎక్కువ డ్యామేజ్ జరిగిందని ప్యాడీ చెప్పాడు. షిప్స్ మునిగిపోయే సమయంలో ప్యాడీ ఫెంటన్కి డెక్స్ మీద నుండి లైఫ్ బోట్స్ని కిందకు దించే పని అప్పగించారు. దీంతో అలా లైఫ్ బోట్స్ దించుతూ ఆ సమయంలో చాలా మంది సెయిలర్స్ ఆ లైఫ్ బోట్స్ ఎక్కి ప్రమాదం నుండి బతికి బయటపడ్డారు. వారిలో ప్యాడీ ఫెంటన్
కూడా ఒకడు. ఆర్ఎంఎస్ కార్పాథియా నౌక వీరిని రక్షించిన తర్వాత వీరందరినీ పోర్టుకు తీసుకొచ్చారు. వీరందరినీ పోర్టుకు తీసుకొచ్చిన తర్వాత షిప్ క్రూలో బతికిన వారందరినీ పోర్టులో ఇద్దరు వ్యక్తులు పక్కకు తీసుకువెళ్ళి వారితో షిప్ని మార్చేశారనే విషయాన్ని, అలాగే షిప్ మునిగిపోవడానికి అసలు కారణాన్ని, అలాగే ఇన్సూరెన్స్ స్కామ్ గురించి ఎవరితో అయినా చెప్తే మినిమం 20 ఏళ్ల పాటు జైల్లో వేస్తామని, అలాగే జీవితంలో ఇంకెప్పుడు వేరే ఉద్యోగం రాకుండా చేస్తామని చెప్పారు. దీంతో ఆ మిగిలిన క్రూ కూడా ఈ విషయాలన్నింటినీ రహస్యాలుగానే ఉంచేశారు. చివరికి ప్యాడీ ఫెంటన్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ఆ ఇద్దరు వ్యక్తులలో ఒకరు వైట్ స్టార్ కంపెనీలోని కీలక వ్యక్తి, మరొకరు యుఎస్ గవర్నమెంట్లో కీలక వ్యక్తి. ఆ గవర్నమెంట్లోని వ్యక్తి అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అనే యాక్ట్ని కూడా వారి ముందు చదివి వినిపించాడు. టైటానిక్ ప్రయాణానికి కంపెనీలోని కీలక వ్యక్తులు కూడా టికెట్స్ కొనుక్కున్నారు. కంపెనీ ఓనర్ జేపీ మోర్గాన్ కూడా ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. ప్రయాణానికి మిగతా వారు కూడా టికెట్ తీసుకోవడానికి జేపీ మోర్గాన్ తను కూడా టికెట్ తీసుకున్నాడని ప్రచారం చేసుకున్నాడు. బట్ చివరి నిమిషంలో టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు జేపీ మోర్గాన్. కావాలనే జేపీ మోర్గాన్ టికెట్ కొనుక్కున్నట్లు డ్రామా చేశాడు. చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసుకోవాలనే ముందే ఇతను ప్లాన్ చేసుకున్నాడు. దీంతో ఆరోగ్యం బాలేదని, సడన్గా తీవ్ర అనారోగ్యానికి గురవడం వల్ల టైటానిక్ మొదటి ప్రయాణానికి రాలేకపోతున్నానని బయటికి చెప్పాడు. నిజానికి ఇతనికి ఎలాంటి అనారోగ్యం లేదు. ఎందుకంటే అనారోగ్యం అని చెప్పి టికెట్ క్యాన్సిల్ చేసుకున్న 2 రోజుల తర్వాత, అంటే ఏప్రిల్ 12, 1912న జేపీ మోర్గాన్ ఫ్రాన్స్లో కనిపించాడు. ఆ సమయంలో ఇతను విహారయాత్రలో ఉన్నాడు. ఆ సమయంలో ఇతను చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నాడు. ప్రయాణం చేయలేనంత అనారోగ్యం ఉన్న వ్యక్తి 2 రోజులకే పూర్తిగా బాగైపోయాడు. 2 రోజుల తర్వాత అతను చూసిన వారు ఎవ్వరు కూడా అతనికి ఆరోగ్యం బాలేదంటే అస్సలు నమ్మలేదు. వైట్ స్టార్ లైన్ కంపెనీ చైర్మన్ బ్రూస్ ఇస్మై కూడా తన ఫ్యామిలీ అందరితో కలిసి టైటానిక్ మొదటి ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. బట్ ఇతని వైఫ్ అలాగే పిల్లలు చివరి నిమిషంలో టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో ఇస్మై ఒక్కడే ప్రయాణం చేశాడు. ఇస్మై వైఫ్, చిల్డ్రన్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం కూడా ఆరోగ్యం బాగలేకే అని చెప్పారు. బట్ 2 రోజుల తర్వాత ఇస్మై వైఫ్ వేల్స్లో హాలిడేని ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇస్మై కూడా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే అనుమానం వస్తుందని ఇతను తప్పక టైటానిక్లోకి వెళ్ళాడు. బట్ ఇతను కూడా టైటానిక్ సర్వైవర్స్లో ఒకడు. టైటానిక్ లైఫ్ బోట్స్లోకి ఎక్కువగా చిల్డ్రన్ అలాగే ఉమెన్ని మాత్రమే ఎక్కించారు. చాలామంది మెన్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బట్ బ్రూస్ ఇస్మై మాత్రం అందరికంటే ముందు ఎలాగోలా లైఫ్ బోట్ ఎక్కేశాడు. లైఫ్ బోట్స్ దగ్గర ఉన్న షిప్ క్రూ ఇస్మైను గుర్తుపట్టి వెంటనే లైఫ్ బోట్స్ ఎక్కించి ఉండొచ్చు. బట్ ఇస్మై ఏమాత్రం బాధ్యత లేకుండా, మిగతా వారిని పట్టించుకోకుండా ముందే లైఫ్ బోట్ ఎక్కేశాడు. దీంతో చాలా మంది ఇతన్ని పిరికి పందే అని విమర్శించారు. టైటానిక్ సౌతాంప్టన్ నుండి బయలుదేరే గంట ముందే షిప్లో జేపీ మోర్గాన్కి సంబంధించిన కొన్ని వాల్యుబుల్ బ్రాంజ్ స్టాచ్యూస్ని తీసేశారు. జేపీ మోర్గానే స్వయంగా ఈ స్టాచ్యూస్ని తీసేయించాలని ఆదేశించాడు. ఈ ఇన్సిడెంట్ చాలా మందిలో అనుమానం కలిగించింది. షిప్ మునిగిపోతుందని ముందే తెలుసు కాబట్టే మోర్గాన్ అవి తీసేయించాడని, అలాగే ఆ విషయం ఇస్మైకి కూడా తెలుసు కాబట్టే తన వైఫ్ టికెట్స్ క్యాన్సిల్ చేశాడని చాలా మందికి అర్థమైంది. జేపీ మోర్గాన్ తను టికెట్ తీసుకున్నాడని విపరీతంగా ప్రచారం చేయించినా అతను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో షిప్ ఎక్కలేదు. వీటితో పాటు మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి ఎస్ఎస్ కాలిఫోర్నియన్ షిప్. టైటానిక్ మునిగిపోయేటప్పుడు టైటానిక్ అత్యంత దగ్గరలో ఉన్న నౌక ఇదే. ఈ నౌక 20 నుండి 30 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. బట్ ఈ నౌక అంత దగ్గరగా ఉన్నా సరే ఈ నౌక టైటానిక్కి హెల్ప్ చేయలేదు. ఆ సమయంలో ఈ షిప్ రేడియో సిస్టమ్ ఆఫ్లో ఉంది. దీంతో టైటానిక్ నుండి డిస్ట్రెస్ కాల్స్ వచ్చినా కాలిఫోర్నియన్ దాకా చేరలేదు. బట్ ఈ మెసేజ్ కాలిఫోర్నియన్ షిప్కి ముందే తెలుసు. ప్లాన్లో భాగంగానే ఈ షిప్ అక్కడికి రాలేదని తర్వాత కొంతమంది కాన్స్పిరసీ థియరిస్ట్స్ రాశారు. నిజానికి కాలిఫోర్నియన్ షిప్ కెప్టెన్ అయిన కెప్టెన్ స్టాన్లీ లార్డ్ కూడా ఈ పథకంలో భాగస్థుడే. అలాగే ఈ నౌక కూడా ఈ పథకంలో భాగమే. సర్వైవర్స్ని రక్షించడానికి, అలాగే చనిపోయిన వారి బాడీస్ని కలెక్ట్ చేసుకునే 2 పనులను ఈ పథకంలో భాగంగా ఈ కాలిఫోర్నియన్ నౌకకు అప్పగించారు. అందుకే టైటానిక్ ప్రయాణానికి ముందే కెప్టెన్ లార్డ్ హడావిడిగా నార్త్ అట్లాంటిక్ ఓషన్లోకి బయలుదేరాడు. ఎంత హడావిడిగా వెళ్ళాడంటే తన వైర్లెస్ సిస్టమ్ను కూడా మర్చిపోయి వెళ్ళిపోయాడు. 1912 సమయంలో ఇంగ్లాండ్లో కోల్ స్ట్రైక్ జరుగుతుంది. దీంతో కోల్ కొరత ఆ సమయంలో తీవ్రంగా ఉంది. దీంతో టైటానిక్ ప్రయాణించాలంటే చాలా బొగ్గు కావాలి. దీంతో వేరే నౌకల యొక్క బొగ్గును కూడా వాడాల్సి ఉంటుంది. దీంతో ఇంగ్లాండ్లో అందుబాటులో ఉన్న బొగ్గు అంతా టైటానిక్కి తీసుకువెళ్ళిపోయారు. దీంతో లండన్లోని చాలా నౌకలు బొగ్గు లేక పోర్ట్లకే పరిమితమయ్యాయి. ఈ ఫోటోలో ఉన్నవి సెయింట్ లూయిస్, ఫిలదెల్ఫియా అలాగే మెజెస్టిక్ అనే 3 నౌకలు. ఈ 3 నౌకల ప్రయాణాలు టైటానిక్ ప్రయాణం కారణంగా క్యాన్సిల్ అయిపోయాయి. దీంతో ఈ 3 నౌకలు లండన్లోనే పోర్ట్స్లో ఉండిపోయాయి. 3 నౌకలతో పాటు ఆ సమయంలో కాలిఫోర్నియన్ షిప్కి కూడా కోల్ లేక ఈ షిప్ ప్రయాణం కూడా క్యాన్సిల్ అయింది. బట్ టైటానిక్ ప్రయాణం మొదలవడానికి 5 రోజుల ముందే కాలిఫోర్నియన్ బోస్టన్కి బయలుదేరింది.
కాలిఫోర్నియన్ ఒక కార్గో నౌక అయినప్పటికీ ఇందులో కొంత ప్యాసింజర్ స్పేస్ కూడా ఉంటుంది. కార్గోతో పాటు కొంతమంది ప్యాసింజర్స్ ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఆ సమయంలో ఈ షిప్ లో కార్గో డెక్ లో అలాగే బాయిలర్స్ లో బొగ్గు చాలా ఉంది. ఉన్న బొగ్గంతా టైటానిక్ లోకి ఎక్కించారు. బట్ ఈ కాలిఫోర్నియన్ షిప్ లో చాలా బొగ్గు ఉంది. అంటే టైటానిక్ లో సగం ప్రయాణానికి సరిపడా బొగ్గు మాత్రమే ఎక్కించారు. మిగతా బొగ్గంతా ఈ కాలిఫోర్నియన్ లోకి ఎక్కించారు. ఎందుకంటే ఆ సమయంలో ఇంగ్లాండ్ లో అందుబాటులో ఉన్న బొగ్గంతా టైటానిక్ లోనే ఉంది. సో వేరే దారి నుండి కాలిఫోర్నియన్ కి బొగ్గు వచ్చే అవకాశమే లేదు. కాలిఫోర్నియన్ షిప్ బయలుదేరినప్పుడు షిప్ లో ప్రయాణికులను ఎవరిని ఎక్కించుకోలేదు. ఎక్కించుకునే ప్లేస్ ఉన్న అవకాశం ఉన్న కెప్టెన్ ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్ అమెరికా మధ్యలో ప్రతిరోజు వందల మంది ప్రయాణించేవారు. అయినప్పటికీ కెప్టెన్ స్టాన్లీ బాస్టన్కి ఎలాంటి టికెట్స్ సెల్ చేయలేదు. అంతేకాదు షిప్ బయలుదేరిన రోజు షిప్లోకి కార్గోతో పాటు కార్గో డెక్లో చాలా బ్లాంకెట్స్, వార్మ్ క్లోత్స్ లోడ్ చేశారు. నిజానికి ఇవి కార్గో కోసం కాదు, ఇవి లోడ్ చేసింది టైటానిక్ యొక్క సర్వైవర్స్ కోసం. ఇలా ముందుగానే మొత్తం ప్లాన్ చేశారు. బట్ చివరి నిమిషంలో ఈ ప్లాన్ మార్చారు. ఎందుకంటే ఒకవేళ అలా చేస్తే దొరికిపోయే అవకాశం ఉంది. కాలిఫోర్నియన్ ఎలా ముందే సిద్ధంగా ఉంది అనే డౌట్ అందరికీ వస్తుంది. దీంతో ఇన్సూరెన్స్ స్కామ్ బట్టబయలవుతుంది. దీంతో అనుమానం రాకుండా ఉండాలంటే ఘోర ప్రమాదం జరిగి ఎక్కువ మంది చనిపోవాలి. అప్పుడు కానీ ఇది ప్రమాదం అని జనాలు నమ్ముతారు. దీంతో చివరి రోజు ఈ ప్లాన్ మార్చారు. అందుకే దగ్గరలో ఉన్న కానీ కాలిఫోర్నియన్ సర్వైవర్స్ ని రక్షించడానికి రాలేదు. నిజానికి టైటానిక్ మునిగిపోయే సమయంలో కాలిఫోర్నియన్ కంటికి కనిపించేంత దూరంలోనే ఉంది. ఆ సమయంలో టైటానిక్ బ్రిడ్జ్ పై ఉన్న కొందరు ఒక చిన్న చుక్కను చూశారు. ఆ చిన్న లైట్ చుక్కే కాలిఫోర్నియన్ షిప్. అంతేకాదు కాలిఫోర్నియన్ షిప్ నుండి కూడా ఒక పెద్ద లైట్ కనపడుతుంది. అది టైటానిక్ అని ఆ షిప్ లో ఉన్న అందరికీ తెలుసు. రేడియో మెసేజెస్ చేరకపోవడంతో టైటానిక్ బ్రిడ్జ్ నుండి క్రాకర్స్ ఫైర్ చేశారు. ఈ క్రాకర్స్ అన్నింటినీ కాలిఫోర్నియా సిబ్బంది చూశారు. వెంటనే కెప్టెన్ స్టాన్లీ లాట్ కి తెలియజేసిన కెప్టెన్ వైర్లెస్ సిస్టమ్ ని తిరిగి ఆన్ చేయమని ఆదేశించలేదు. అంతేకాదు ఆ క్రాకర్స్ ని టైటానిక్ లో మిలియనర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి పార్టీ చేసుకుంటున్నట్లు ఉన్నారని చెప్పాడు. ఇదంతా కెప్టెన్ స్టాన్లీ లాట్ కావాలనే చేశాడని కొంతమంది అనుమానం. ఆ తర్వాత రోజు కొంతమంది సర్వైవర్స్ని కాలిఫోర్నియన్ షిప్లోకి ఎక్కించారు. ఆ సమయంలో కాలిఫోర్నియన్ షిప్ కార్గోలో ఫుల్గా ఉన్న బొగ్గును వారంతా చూశారు. అంటే ఈ షిప్ అక్రమంగా అయిన బొగ్గును తరలిస్తూ ఉండొచ్చు. అందుకే టైటానిక్ని కాపాడటానికి రాలేదని మరికొంతమంది భావిస్తారు. ఇక మరో పక్క ఒలింపిక్ షిప్ రిపేర్స్ పూర్తి చేసుకొని మళ్ళీ ప్రయాణాలు మొదలుపెట్టింది. ఆ తర్వాత సుమారు 24 సంవత్సరాల పాటు ఒలింపిక్ ప్రయాణాలు చేసింది. 1934లో వైట్ స్టార్ లైన్ కంపెనీని కర్నాట్ స్టీమ్ షిప్ కంపెనీ కొనుక్కుంది. దీంతో వైట్ స్టార్ లైన్ కథ అంతటితో ముగిసింది. ఆ తర్వాత సంవత్సరం అంటే 1935 అక్టోబర్ 13న ఒలింపిక్ షిప్ కూడా రిటైర్ అయిపోయింది. దీంతో షిప్లోని చాలా ఫర్నిచర్, వుడెన్ ప్యానెల్స్, టైర్ కేస్ ఇలా చాలా భాగాలను యూకేలో ఆల్విక్ అనే ప్రదేశంలో వైట్ స్వాన్ హోటల్ నిర్మాణానికి వాడారు. ఈ రోజుకి ఈ హోటల్ ఓపెన్గానే ఉంది. ఈ హోటల్ నిర్మాణం సమయంలో ఒలింపిక్ నుండి తెచ్చిన వుడెన్ ప్యానెల్స్లో ఒక చోట 401 అనే నెంబర్ ఉంది. నిజానికి 401 అనే నెంబర్ నిర్మాణం సమయంలో టైటానిక్ ఇచ్చారు. అలాగే ఒలింపిక్ యొక్క నెంబర్ 400 అని ఉన్న ప్యానెల్స్ని ఒలింపిక్స్లో ఫిక్స్ చేస్తారు. అలాగే 401 నెంబరింగ్ ఉన్న ప్యానెల్స్ని టైటానిక్లో ఫిక్స్ చేశారు. దీంతో 401 అనే నెంబర్ ఉన్న ప్యానెల్స్ ఆ షిప్లో ఉండడంతో అది ఖచ్చితంగా టైటానికే అని మరికొంతమంది వాదించారు. ఒలింపిక్ ప్లేస్లో టైటానిక్ నుంచి అలాగే టైటానిక్ ప్లేస్లో ఒలింపిక్ని ముంచేశారు. ఇదే ఈ థియరీ యొక్క సారాంశం. ఇక ఈ థియరీని సమర్థించడానికి ఉన్న ఒకే ఒక ఆధారం పాట్ హోల్స్. టైటానిక్ సౌతాంప్టన్ నుండి బయలుదేరినప్పుడు ఫోటోలో షిప్ కి 16 పాట్ హోల్స్ ఉన్నాయి. బట్ టైటానిక్ యొక్క నిర్మాణానికి సంబంధించిన ఫోటోలో 14 పాట్ హోల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ పాట్ హోల్స్ కింద టైటానిక్ పేరు కూడా ఉంది. ఈ పేరును బాగా గమనిస్తే టైటానిక్ బయలుదేరినప్పటి ఫోటోలోని టీ లెటర్ థర్డ్ పాట్ హోల్ కి కింద ఉంది. బట్ నిర్మాణ సమయంలో ఉన్న ఫోటోలో టీ లెటర్ 2 పాట్ హోల్స్ కి మధ్యలో ఉంది. వైట్ స్టార్ లైన్ కంపెనీ టైటానిక్ కి అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడల్లా ఒలింపిక్ ఫొటోస్ని యూజ్ చేసేది, కానీ ఒరిజినల్ టైటానిక్ పిక్చర్స్ యూజ్ చేయలేదు. ఈ ఫోటో 1912లో వైట్ స్టార్ కంపెనీ చేసిన ఒక అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్లో ఉన్న షిప్ ఒలింపిక్. ఇలానే ప్రతిసారి వైట్ స్టార్ లైన్ కంపెనీ చేసింది. ఎందుకంటే ఒలింపికే టైటానిక్ అని నమ్మించడానికి ఈ రకంగా చేసి ఉండొచ్చని కొంతమంది చెప్తారు. ఇదే ఈ టైటానిక్ నెవర్ శాంక్ థియరీ. బట్ ఈ థియరీని కూడా చాలా మంది వ్యతిరేకించారు. ఈ థియరీకి కౌంటర్గా కూడా చాలా బుక్స్ పబ్లిష్ అయ్యాయి. వాటిలో పాపులర్ బుక్స్ 2004లో పబ్లిష్ అయిన ఒలింపిక్ అండ్ టైటానిక్ ట్రూత్ బిహైండ్ కాన్స్పిరసీ సెట్ సి. వీటితో పాటు ఇంకా చాలా మంది రైటర్స్ ఈ స్విచ్ థియరీకి అగేన్స్ట్ గా ఆర్టికల్స్ రాశారు. ఈ కౌంటర్ థియరీస్ రాసిన రీజన్స్, మొదటిగా ఈ 2 షిప్స్ ఇంటీరియర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో అతి తక్కువ సమయంలో ఈ ఇంటీరియర్ షిఫ్ట్ చేయడం సాధ్యం కాదు. అంతేకాదు ఈ స్విచ్ కి కూడా చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అసలే
నష్టాల్లో ఉన్న వైట్ స్టార్ లైన్ కి ఈ స్విచ్ కి డబ్బులు ఎక్కడి నుండి తెస్తుందనే క్వశ్చన్ కూడా రైజ్ చేశారు. ఒకవేళ ఇన్సూరెన్స్ స్కామ్ జరిగితే ఈ కాంప్లికేటెడ్ సింకింగ్ బదులుగా జస్ట్ ఫైర్ యాక్సిడెంట్ ని క్రియేట్ చేసేవారు. దీంతో ఈజీగా మనుషులు ఎవరు చనిపోకుండా ఖర్చు లేకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటుంది. బట్ మరో నిజం ఏంటంటే టైటానిక్ యొక్క ఇన్సూరెన్స్ ఒలింపిక్ యొక్క లాసెస్ ని కవర్ చేయడానికి సరిపోదు. ఒలింపిక్ ని నిర్మించడానికి అయిన ఖర్చు $7.5 మిలియన్. టైటానిక్ ని నిర్మించడానికి కూడా సేమ్ ఇంతే ఖర్చు అయింది. బట్ టైటానిక్ షిప్ మొత్తాన్ని సింక్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీస్ మొత్తం $7.5 మిలియన్ అమౌంట్ ని పే చేయవు. ఎందుకంటే టైటానిక్ యొక్క ఇన్సూరెన్స్ పాలసీ కేవలం $5 మిలియన్ అమౌంట్ వరకే. సో $5 మిలియన్ మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీస్ పే చేస్తాయి. సో ఈ అమౌంట్ ఒలింపిక్ యొక్క రిపేర్స్, లీగల్ ఎక్స్పెన్సెస్, షిప్ పోర్ట్ లోనే ఉండిపోవడం వల్ల వచ్చిన లాసెస్ అన్నిటిని కలిపితే సగం మాత్రమే. ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ సగం మాత్రమే కంపెనీకి యూజ్ అవుతుంది. సో ఇన్సూరెన్స్ కోసం ఈ ఒలింపిక్ ని టైటానిక్ ప్లేస్ లో పెట్టి సింక్ చేయడం ఏ కంపెనీ చేయదు. దానికి బదులుగా లోన్ తెచ్చి రిపేర్స్ పూర్తి చేసి ఒలింపిక్ మళ్ళీ ప్రయాణాలు మొదలు పెడితే వీలైనంత త్వరగా కంపెనీ లాసెస్ ని కవర్ చేయగలుగుతుంది. వీటితో పాటు మరొక నిజం ఏంటంటే టైటానిక్ యొక్క సర్వైవర్స్ లో ప్యాడీ ఫెంటన్ అనే వ్యక్తే లేడు. దీని వెనుక కూడా చాలా ఊహాగానాలు ఉన్నాయి. అసలు ఈ వ్యక్తే లేరు, ఇదంతా ఒక కల్పిత స్టోరీ అని కొంతమంది చెప్తారు. మరి కొంతమంది అసలు పేరు బయట పెట్టకుండా వేరే సర్వైవర్ ఈ ప్యాడీ ఫెంటన్ అనే మారు పేరుతో నిజాన్ని బయట పెట్టాడు అని కూడా చెప్తారు. బట్ ఏది నిజం అనేది ఎవరికీ తెలియదు. ఈ ఎవిడెన్సెస్ కి తోడు రీసెంట్ గా అసోసియేట్ ప్రెస్ రిపోర్ట్ చేసిన దాని ప్రకారం టైటానిక్ వ్రెక్ పై 401 అనే నంబర్ కనిపించింది. దీంతో ఇదే ఒరిజినల్ టైటానిక్ అని కొంతమంది చెప్తున్నారు. అంతేకాదు ప్రయాణానికి ముందు 2 ఎక్స్ట్రా పాట్ హోల్స్ యాడ్ చేశారని కూడా కొంతమంది చెప్తున్నారు. సో ఇన్సూరెన్స్ మనీ కోసం స్విచ్ జరగటం ఇంపాసిబుల్ అని కొంతమంది మరైన్ అలాగే ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ వాదన. బట్ ఈ కొన్ని ఎవిడెన్సెస్ తో ఇన్సూరెన్స్ స్కామ్ అలాగే షిప్స్ స్విచ్చింగ్ జరగలేదు అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఈ స్విచ్ థియరీకి సంబంధించి ఎన్నో ప్రశ్నలకు వైట్ స్టార్ లైన్ సమాధానం చెప్పలేదు. జేపీ మార్గన్ అలాగే బ్రూస్ ఇస్మా యొక్క వైఫ్ అసలు ఎందుకు టికెట్స్ ని క్యాన్సిల్ చేసుకున్నారనేదే $1 మిలియన్ ప్రశ్న. సో ఈ థియరీకి సంబంధించి ఎన్నో అనుమానాలకు ఎక్స్ప్లెనేషన్ లేదు. సో ఏ షిప్ మునిగిపోయింది, సముద్రం అడుగున ఉన్నది టైటానికా లేక ఒలింపికా అనేది పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. కాన్స్పిరసీ థియరీ నెంబర్ 2, డెలిబరేట్లీ సంక్. ఈ కాన్స్పిరసీ థియరీ కూడా ఫస్ట్ థియరీలానే ఉంటుంది. ఈ థియరీ ప్రకారం టైటానిక్ ని కావాలనే ముంచేశారు. బట్ ఈసారి ఇన్సూరెన్స్ కోసం కాదు, జేపీ మార్గన్ యొక్క శత్రువులను లేపేయడానికి. ఈ కాన్స్పిరసీ థియరీ బాగా తెలుసుకోవాలంటే అసలు ఈ జేపీ మార్గన్ ఎవరో తెలుసుకోవాలి. జేపీ మార్గన్ ఒక మిలియనర్ బ్యాంకర్, అంటే ఒక ఫైనాన్షియర్. ఇతనికి అమెరికాలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే బ్యాంక్స్ ఉండేవి. ఇతన్ని ఆ రోజుల్లో నెపోలియన్ ఆఫ్ వాల్ స్ట్రీట్ అనేవారు. ఎందుకంటే జేపీ మార్గనే జనరల్ ఎలక్ట్రిక్, యుఎస్ స్టీల్ అలాగే ఇంటర్నేషనల్ హార్వెస్టర్ అనే కంపెనీస్ ఏర్పడటంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు 1907లో బ్యాంకింగ్ క్రైసిస్ నుండి యుఎస్ ని కాపాడాడు. 1907లో యుఎస్లో నికర్బోకర్ ట్రస్ట్ కంపెనీ అనే కంపెనీ ఉండేది. ఈ కంపెనీకి న్యూయార్క్లో అతిపెద్ద బ్యాంక్ ఉండేది. ఈ బ్యాంక్ యునైటెడ్ కాపర్ కంపెనీలో భారీగా ఇన్వెస్ట్ చేసింది. బట్ ఆ సమయంలో మార్కెట్ క్రాష్ వల్ల ఈ యునైటెడ్ కాపర్ కంపెనీ యొక్క స్టాక్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో ఈ నికర్బోకర్ ట్రస్ట్ కంపెనీ కూడా ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది. దీంతో ఈ బ్యాంక్లో డిపాజిట్ చేసిన జనాలందరూ మనీ విత్డ్రా చేసుకోవడానికి బ్యాంకులకు పరిగెత్తారు. రోడ్ల మీద ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. ఈ మార్కెట్ కొలాప్స్ డిపాజిటర్స్లో విపరీతమైన ప్యానిక్ ని క్రియేట్ చేసింది. అందుకే దీన్ని 1907 బ్యాంకింగ్ ప్యానిక్ అని అంటారు. ఇలా జనాలు ప్యానిక్ అయ్యి బ్యాంకులకు పరిగెత్తినా బ్యాంక్ దగ్గర డబ్బులు లేవు. దీంతో ఒక్కసారిగా బ్యాంకింగ్ సిస్టమ్ కూడా కొలాప్స్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. దీంతో అప్పుడే జేపీ మార్గన్ ఇంటర్వ్యూన్ అయ్యి తన బ్యాంక్స్ ద్వారా ఇతర బ్యాంక్స్కి లోన్స్ ఇచ్చి కాపాడాడు. దీంతో జేపీ మార్గన్ ఒంటి చేత్తో యుఎస్ని సంక్షోభం నుండి కాపాడాడు. అసలు ఈ స్టోరీకి టైటానిక్కి సంబంధం ఏంటి అనుకోకండి, ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత యుఎస్లో ఫెడరల్ రిజర్వ్ ఉండాలని జేపీ మార్గన్ డిమాండ్ చేశాడు. ఫెడరల్ రిజర్వ్ అంటే సెంట్రల్ బ్యాంక్, అంటే మన దేశంలో ఆర్బీఐ లాగా. ఫెడరల్ రిజర్వ్ ఏర్పాటు చేయాలని జేపీ మార్గన్ పోరాటం స్టార్ట్ చేశాడు. ఒక సెంట్రల్ బ్యాంక్ ఉండి బ్యాంకింగ్ కి స్పెషల్ రూల్స్, రెగ్యులేషన్స్ ఉండాలని మార్గన్ ఆలోచన చేశాడు. ఇలా ఉంటేనే బ్యాంకింగ్ సిస్టమ్ ఎప్పుడు హెల్దీగా ఉంటుందని చెప్పాడు. బట్ ఈ కాన్స్పిరసీ థియరీ ప్రకారం జేపీ మార్గన్ యొక్క ఈ సెంట్రల్ బ్యాంక్ ఆలోచనను అమెరికాలోని ప్రముఖ వ్యాపారవేత్తలు బెంజమిన్ గుగెన్హైమ్, జాన్ జేకబ్ ఆస్టర్ అలాగే ఇసిడోర్ స్ట్రాటస్ వ్యతిరేకించారు. వీళ్ళ ముగ్గురు టైటానిక్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో జేపీ మార్గన్ కావాలనే ఈ బిజినెస్ రైవల్స్ ని అంతమొందించాడు. వీరంతా మిలియనర్స్, బట్ టైటానిక్ ప్రమాదంలో చనిపోయారు. ఇదే కాన్స్పిరసీ థియరీ నెంబర్ 2. బట్ ఈ థియరీకి కూడా కౌంటర్స్ ఉన్నాయి. ముగ్గురు బిజినెస్ మెన్ ఫెడరల్ రిజర్వ్ ఏర్పాటుని వ్యతిరేకించారు అని ఈ థియరీ చెప్తుంది. బట్ నిజమేంటంటే ఈ ముగ్గురు బిజినెస్ మెన్ ఫెడరల్ రిజర్వ్ ఏర్పాటుని వ్యతిరేకించలేదు. అంతేకాదు నిజానికి జాకబ్ ఆస్టర్ ఈ ఫెడరల్ రిజర్వ్ ఏర్పాటును సపోర్ట్ చేశాడు. మిగిలిన ఇద్దరు దీని గురించి ఎప్పుడు ఏమీ మాట్లాడలేదు. సో ఈ థియరీని నమ్మేవారి సంఖ్య కూడా చాలా తక్కువే. ఇక కాన్స్పిరసీ థియరీ నెంబర్ 3, ఫైర్ యాక్సిడెంట్. ఇది కూడా ఒక ఫేమస్ కాన్స్పిరసీ థియరీ. ఈ థియరీ ప్రకారం టైటానిక్ ప్రయాణానికి 10 రోజుల ముందు
టైటానిక్ బాయిలర్స్ దగ్గర ఉన్న కోల్ బంకర్లో ఫైర్ మొదలైంది. ఈ ఫైర్ని ఆపడానికి ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఎందుకంటే టైటానిక్ యొక్క కోల్ బంకర్స్ దాదాపు 3 స్టోరీడ్ బిల్డింగ్ అంత పెద్దగా ఉంటాయి. దీంతో ఇంత పెద్ద బంకర్స్లో ఫైర్ ఆపడం చాలా కష్టం. బట్ ఈ విషయం గురించి కంపెనీ ఓనర్స్కి తెలిసినప్పుడు ఫైర్ ఉన్నా కానీ ప్రయాణాన్ని కంటిన్యూ చేయాలని చెప్పారు. అంతేకాదు ప్యాసింజర్స్ ఎవరికి ఈ విషయం తెలియకుండా దాచాలని హెచ్చరించారు. అలా ఈ ఫైర్ బాగా పెరిగిపోయి టైటానిక్ యొక్క బాడీ బాగా డ్యామేజ్ అయిపోయింది. ఈ మరకలు బయటికి కూడా కనిపించాయి. అదే ప్లేస్లో ఐస్బర్గ్ని టైటానిక్ ఢీకొట్టింది. దీనివల్ల ప్రమాదం ఇంకా పెద్దదైందని, అందువల్లే టైటానిక్ మునిగిపోయిందని ఈ థియరీ చెప్తుంది. ఇదే ఫైర్ యాక్సిడెంట్ థియరీ. బట్ దీనికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు. టైటానిక్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు కేవలం కొన్ని ఆధారాలు కూడా లేవు. సో ఇది కూడా నమ్మే అవకాశం లేదు. ఇక ఇలాంటి ఎన్నో థియరీస్ పుట్టుకు వచ్చాయి. టైటానిక్ని సబ్మెరైన్తో షూట్ చేశారని, టైటానిక్లోకి ఈజిప్ట్ మమ్మీ ఉందని, టైటానిక్ ఇంటీరియర్స్ పై క్యాథలిక్ కర్సెస్ రాస్తున్నాయని, ఇలా ఎన్నో కథలు వచ్చాయి. బట్ ఇవన్నీ బేస్లెస్ అలిగేషన్స్ మాత్రమే. అలాంటి సందర్భాలు ఏమీ జరగలేదు. దీంతో ఇన్ని కథల మధ్య అసలు ఈ నౌకా ప్రమాదం నిజంగానే ప్రమాదమా లేక కుట్ర, మునిగింది టైటానికా లేక ఒలింపికా అనే విషయాలు కేవలం నలుగురికి మాత్రమే తెలుసు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.